హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. అండ్ అలాగే మీ అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజైతే పూలు మా చెట్లో కొంచెం బాగా ఎక్కువ పూసాయి అనమాట. ఇంక ఇక్కడ ఎర్రెర్రగా మొగ్గలన్నీ ఉన్నాయి కదా, సో అవి ఎందుకు అలా అయిపోతున్నాయో నాకైతే అర్థం కావట్లే. నాకు ఏం రెమెడీ చెప్పలేదు. కాకపోతే ఒక అవ్వ అయితే ఒక రెమెడీ చెప్పింది అనమాట. ఇది ఇలా ట్రై చెయ్యి, తప్పకుండా ఆ మొగ్గలన్నీ తగ్గుతాయి, అట్లా కాకుండా ఉంటుంది అని చెప్పేసి. సో నేను ఆ రెమెడీ ట్రై చేస్తాను. అది ట్రై చేసిన తర్వాత నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఆ తర్వాత రిజల్ట్ వచ్చిందా లేదా అనేది కూడా అప్లోడ్ చేస్తాను. అంటే తెలియాలి కదా, ఒకవేళ నాలాగా మీరు కూడా ఇలా అలా చేశారనుకోండి, అప్పుడు ఇబ్బంది పడతారు కదా, సో రిజల్ట్ రాకపోతే. సో అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు బ్లాగ్లో నా డైలీ రొటీన్ అనమాట. సో రొటీన్ అంటే హౌస్ క్లీనింగ్ ఈరోజు స్టార్ట్ చేశానండి. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. ఇంక ఇక్కడ ఏమంటే నేను గుడ్డలైతే వాషింగ్ మిషన్కి వేసేస్తున్నాను అనమాట. ఇదైతే కొత్తదే వాషింగ్ మిషన్. మీరు చూసినట్లయితే ఇంతకుముందు అంతా నేను చేత్తో ఉతికేదాన్ని. బట్ ఇప్పుడైతే ఉతకడం కష్టంగా ఉందన్నమాట, కావట్లేదు. ఐ మీన్ 9 నెలలు కదా, సో అందువల్లనేమో నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి నేను మిషన్కి వేసేస్తున్నాను గుడ్డలు. యాక్చువల్గా మిషన్ తీసుకొని కూడా మేము ఒక 3-4 మంత్స్ ఇంకా ఎక్కువే అయిపోయింది. బట్ యూస్ చేయలేదన్నమాట. ఎందుకులే ఇప్పటి నుంచి గుడ్డలు ఉతికేద్దాము, ఎందుకంటే రేపు మనకే హెల్త్కి అంటే డెలివరీ అప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో, కొంచెం వంగి లేసి పని చేసుకుంటూ ఉంటే ఇబ్బందిగా ఉండదు కదా అని చెప్పేసి గుడ్డలు అయితే నేనే చేత్తో ఉతికేదాన్ని. మిషన్కి ఎప్పుడు వేయాలి అనుకోలే. ఎప్పుడైనా చాలా ఎక్కువ ఇబ్బంది అనిపించినప్పుడు అప్పుడు కావాలంటే వేద్దాంలే అనుకున్నాను. బట్ ఇప్పుడు ఏంటంటే అస్సలు కావట్లేదు అనమాట. ఎక్కువ పని చేసుకోవడానికి కావట్లేదు. ఎక్కువ పని కూడా ఏమి ఉండదులేండి. పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళిద్దరితో పని సరిపోతుంది. ఇంకా పని కూడా ఏమి ఎక్కువ పొలం పనులు అవి ఏం చేసే పని లేదు కదండి, ఇంట్లో పనే కాబట్టి నాకేం అంత పెద్ద కష్టంగా ఏం కాలేదు. కానీ ఉండాలి కదా ఒక ఓపిక. సో ఓపిక అనేది పిల్లలు ఉండటం వల్ల వాళ్ళకి నేను ఎంతసేపు ఎత్తి పెట్టడం, ఇంట్లో అవన్నీ లాగి పెట్టేయటం, మళ్ళీ సర్దటం, ఇంకా టిఫిన్, మధ్యాహ్నం భోజనము, నైట్ టిఫిన్, ఇవన్నీ చేసుకోవడం, ఒక పిల్లల్ని చూసుకోవడం, వీటి వల్లనే అలసిపోతున్నాను. ఇంకా వేరే నాకు ప్రెగ్నెంట్ కదా, సో అందువల్ల ఏమో తెలియదు కానీ కొంచెం అలిపి వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి గుడ్డలు అయితే మిషన్కి వేస్తున్నాను. ఒక 4-5 డేస్గా ఉతకలేదులేండి, కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉండి హాస్పిటల్కి తిరుగుతున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి ఉతకకుండా అలాగే పెట్టేశాను. ఇంక ఇన్ని ఎక్కువ ఉండవు కదా, ఎందుకులే ఉతకడం, మిషన్కి వేసేయని మా ఆయన కూడా తిడుతూనే ఉంటారు ఎప్పుడు, నువ్వు గుడ్డలు ఉతకద్దు, మిషన్కి వేసేయి, ఎందుకు మిషన్ తెచ్చిచ్చినాను కదా ఎందుకు అట్లా అనేసి. అయితే నాకెందుకో చేత్తో ఉతకడమే బాగుంటుంది. కొన్ని అయితే మిషన్లో సరిగ్గా ఉతకదు అని చెప్పారనమాట. ఇంతవరకు నేను కూడా ట్రై చేయలే, ఇదే ఫస్ట్ వేస్తున్నాను, చూడాలి. చాలా వరకు ఇంక ఈ కవర్లన్నీ పూజా పాప, అక్షయ పాప పెరికేశారనమాట. తెచ్చుకున్నాను కానీ ఎప్పుడు వేయలేదు. సో ఫస్ట్ వేస్తున్నాను, ఎలా ఉంటుంది ఏమి అనేది చూసుకోవాలి. ఇంకా నేనైతే ఇక్కడ మిషన్కి అయితే గుడ్డలన్నీ వేసేసిన తర్వాత హౌస్ అనేది క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకోలేను కాబట్టి మా కూతురికి చెప్పాను అనమాట. కూతురు అంటే మా బావ కూతురు. సో తను వచ్చింది. ఇంకా అందులోనూ నేను కోన్ పెట్టుకోవాలి అనుకున్నాను. తనైతే బాగా పెడుతుంది అనమాట కోను. చేతికి మెహందీ 2 చేతులకి పెట్టించుకుందాం అనుకున్నాను. ఇంకా డెలివరీ అయిపోయినాను అనుకోండి, ఆ తర్వాత 1 year 1.5 year పెట్టుకునే పని ఉండదు కదా, సో అందుకని చెప్పేసి పెట్టుకోవాలనిపించింది అనమాట. తనకి చెప్పాను ఒక 3-4 days ముందుగానే, సరే వస్తాను పెడతానని చెప్పింది. సో అందుకని చెప్పేసి వచ్చిందనమాట తను. ఇంకెలాగో తను వచ్చింది కదా, హౌస్ క్లీనింగ్లో కొంచెం హెల్ప్ చేస్తుంది కదా అని చెప్పేసి నేనైతే హౌస్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇంకా తను ఉంది కదా, సరే రాపిని నేను కూడా హెల్ప్ చేస్తాను, ఒక్కదాన్ని ఎప్పుడు చేసుకుంటావు అని చెప్పేసి తను కూడా వచ్చి స్టార్ట్ చేసింది అనమాట నాతో పాటు హెల్ప్ చేయటం. ఇంకా తను ఇల్లంతా కడిగేసి అంటే తుడిచేసి బూజులన్నీ అంతా కొట్టేసింది అనమాట, ఇంట్లో ఏమీ లేకుండా. నేను వచ్చేసరికి కింద నుంచి అంటే మార్నింగ్ టిఫిన్ చేసేసుకున్నానా, పిల్లలకు కూడా ఈరోజు హాలిడే అనమాట, ఇంట్లోనే ఉన్నారు, ఆడుకుంటూ ఉన్నారనమాట. అక్షయ పాప కూడా హాలిడే కాబట్టి ఇంట్లోనే ఉంది. ఇంకా పూజా పాప యాజ్ యూజువల్ ఎప్పుడు ఇంట్లోనే, ఇంకా అది ఆడుకుంటూ ఉందనమాట. నేను ఇంక కింద అయితే ఇంట్లో వంట రూమ్ అది ఉంది కదా, సో అదంతా చెత్తలంతా తోసేసి టిఫిన్ అయితే తినేసాము. స్నానం చేసుకొని దీపం పెట్టేసి టిఫిన్ అయితే తిన్నామన్నమాట. అది ఎప్పుడు మార్నింగ్ చూపిస్తూ ఉంటాను కదా, సో అందుకని ఈరోజు ఎందుకులే చూపించడం అని చెప్పి చూపించలేదు. ఇంకా పైన 2 రూములు ఉన్నాయి కదా, సో ఆ రూములు క్లీన్ చేసుకుందామని చెప్పి వచ్చాను. ఇంకా నేను వచ్చే వేళకి అది బూజులంతా తుడిచేసింది అనమాట. అది పొడుగ్గా ఉంటుంది కదా, పరక్తోనే అందేసింది మొత్తం హౌస్ అంతా. ఈ 2 రూమ్లను కొంచెం క్లీన్ చేసేసింది అనమాట.
ఆ తర్వాత అంతా ఎత్తి పెట్టేసి చెత్త కూడా తోసుకొని వచ్చేసింది. నేను వచ్చే వాళ్ళకి సగానికి సగము. నేను ఆ వేళకి పూజ పాపకి స్నానం చేయించి దానికి టిఫిన్ తినిపించి నేను తినేసి ఇంట్లో దీపం పెట్టేసి తర్వాత పైకి వచ్చాను. అప్పటికే దగ్గరగా 10 అయిపోయిందిలేండి టైము. ఇంకా 12 అయిపోయింది అనుకోండి, మళ్ళీ క్లీన్ చేయకూడదు కదా. సో పైనంతా క్లీన్ చేసుకొని తర్వాత కావాలంటే కింద వచ్చి క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి వచ్చేసాను అనమాట పైకి. ఇంకా అది కూడా నేను మధ్యాహ్నం తొందరగా వెళ్ళాలి పిన్ని ఇంటికి, నాకు వర్క్ ఉంది, హోంవర్క్ ఉంది చేసుకోవాలి అంటే ఇంకా సరేలే వంట కూడా తర్వాత చేసుకుందాం ఇప్పుడు ఏముందిలే అని చెప్పేసి హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము. ఇంకా అదంతా చెత్తతో వస్తుంది అనమాట. మొత్తం గూళ్ళంతా తుడిచేసింది పెట్టేసింది మా అని చెప్పేసాను కదా. ఇంకా నేను వచ్చిందే డోర్లు తర్వాత సో అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అవి కూడా నీట్గా ఉండాలి కదా. సో బొట్లన్నీ పెట్టేసుకుందాం నీట్గా క్లీన్ చేసేసి, అలా చేసుకుంటే కనుక నాకు కొంచెం ఫ్రీ అయిపోతుంది. తను పని చేసుకున్నప్పుడు నేను ముందుగా ఎప్పుడు హౌస్ క్లీన్ చేసినా ముందుగా డోర్లు అవి తుడిచేసి దాలబంద్రాలు అవి తుడిచేసి బొట్లు పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే అవి తుడిచేటప్పుడు మళ్ళీ నీళ్ళంతా గబ్బు నీళ్ళంతా కింద పడుతూ ఉంటాయి, ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అవి క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఇల్లునే తుడుచుకుందాం అనుకున్నాను. సో అది ఇంకా తనంతా ముందర ఇంట్లో అంతా క్లీన్ చేసిన తర్వాత బయటకు వచ్చేదాకా తోసుకుంటూ ఉందనమాట. నేను లోపల రూమ్ వరకు క్లీన్ చేసేసాను, అంటే తోసేసాను. ఇంకా పూజ పాప చూడండి ఇలాగే ఇక్కడే ఉంది. మాకు ప్లేస్ సరిపోదన్నమాట, చిన్న ప్లేసు, చిన్నగా ఉంటుంది కదా, తక్కువ ప్లేస్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఒక ఉన్న దాంట్లోనే తృప్తిగా బతికేయటం నేర్చుకున్నాను. సో చాలా వరకు ఇలా సర్దుకొని పోయే వాళ్ళే మన మిడిల్ క్లాస్ వాళ్ళంతా. సర్దుకోవాలి తప్పదు, మనకు తగ్గట్టు మనం ఉండాలి, ఆలోచనకు తగ్గట్టు ఉండాలన్నమాట. సో పెద్దగా కట్టుకోవాలని ఆశ ఉన్నా స్తోమత లేదు, భూమి లేదనమాట. సో అందుకని చెప్పేసి చూద్దాం భవిష్యత్తులో ఎప్పుడైనా పిల్లలు బాగా సంపాదించి కడితే కనుక అప్పుడైనా ఆశ తీరుతుందో లేదో. నాకు కూడా ఉంటుంది కదండి పెద్దవాళ్ళలాగా, గొప్ప ఇంట్లో ఉండాలి, పెద్ద ఇంట్లో ఉండాలి, పిల్లలతో సంతోషంగా ఉండాలి అని చెప్పేసి. సో ఉన్నంతలో మేము ఇలా కట్టుకున్నాము, తృప్తిగా ఉన్నామన్నమాట. ఇంకా హోమ్ టూర్ చేయమని చెప్పి అడిగారు. సో మీది ఎంత ఏమి అట అనేసి. సో నేను ఖచ్చితంగా చేస్తాను, దానికి కూడా కొంచెం టైం కావాలి. ఇప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లంలో ఉంది అన్నాను కదా, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. తప్పకుండా హోమ్ టూర్ అయితే పెడతాను, కాకపోతే కొంచెం టైం పడుతుందన్నమాట. ఇంక ఇక్కడైతే మేము క్లీనింగ్ అనేది చేసేసుకుంటున్నాను. బొట్లన్నీ పెట్టుకోవడానికి నేను తెచ్చుకున్నాను అనమాట నేను. ఇంక ఇదేంటంటే పిన్ని నువ్వేం చేయొద్దురా నేను చేసుకుంటాను, ఇంత మాత్రమే సింపులే కదా నేను చేసేస్తాలే, నువ్వు కింద కావాలంటే చేసుకుని నేను మధ్యాహ్నం వెళ్ళిపోతావు కదా, నువ్వేం క్లీన్ చేయొద్దు అని చెప్తూనే ఉందన్నమాట. అది ఎంతైనా బిడ్డ పాపం కష్టపడుతూ ఉంటే ఎవరు మాత్రం చూస్తూ ఉంటాను చెప్పండి. తను ఎంత చెప్పినా నాకు మనసు ఉండలేదన్నమాట. ఏదో చిన్న సాయం అనమాట, తనకు హెల్ప్ చేయడానికి వచ్చింది నాకు. అయినా కూడా నేనే చేస్తాననింది, బట్ నేనే వద్దులే అన్నీ తనే చేస్తే పాపం ఎప్పుడు చేసేది అని చెప్పేసి వద్దు నేను చేసుకుంటాను లేదు అని చెప్పేసి నేను కూడా చేస్తానని చెప్పి కొన్నిట్లో హెల్ప్ చేస్తున్నాను అనమాట తనకి. యాక్చువల్గా తను నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది, ఇక్కడంతా రివర్స్ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత తనకి నేను హెల్ప్ చేస్తున్నాను. అంటే తను చేయొద్దు అని ఫస్ట్ నుంచి లాస్ట్కు వద్దు అని చెప్తూనే ఉండింది. బట్ నాకే ఉండాలనిపించలేదన్నమాట ఖాళీగా. సో నేనే అందుకని చెప్పి చేసేసాను, హెల్ప్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ నాకు వీలైనంత వరకు అందినంత వరకు నేను క్లీన్ చేశాను. మిగిలింది అందకపోతే అది బాగా పొడుగ్గా ఉంటుంది కదా, మనిషి కొంచెం పొడుగు అనమాట వాళ్ళ డాడీ లాగా. సో అందుకని చెప్పేసి దాన్ని క్లీన్ చేయమన్నారు అనమాట. అది క్లీన్ చేసింది. ఇంకా మా పూజ చూడండి, నేను చెప్తూ ఉంటే బాగా సతాయిస్తుంది. ఆగాల ఎందుకు? ఇంకా హౌస్ అంతా క్లీనింగ్ అనేది స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏమో పూజ అక్షయ్ ఆడుకుంటున్నారు ఇంట్లోనే. వద్దునరా తేమ పడిపోతారని చెప్తూ ఉంటే కూడా వాళ్ళ పాటకు వాళ్ళు ఇంట్లో సతాయిస్తూనే ఉండారనమాట. సరే నేను ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను, ఇంకొక వరుస తుడిచాను కూడా తుడిచేసాను. ఇంకొక 2 times 3 times తుడిస్తే బాగా నీట్గా క్లే వచ్చేస్తుంది. 1 week లేదా 2 weeks అలా తొక్కే వాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి క్లీన్గానే ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి మొత్తానికైతే క్లీన్గా చేసేసుకుందాము ఈరోజు. ఇంకొక రోజు చెత్త దోసుకున్నాం, ఒక 2 weeks వరకన్నా కడపకుండా ఉండేదానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఎక్కువ వర్క్ చేసుకోలేకపోతున్నాను కదా. సో అందుకని చెప్పేసి అనుకుంటూ తుడిచేస్తున్నాను అనమాట.
సో కావాల్సినవి తీసుకొని ఇంక ఇదంతా క్లీన్ చేసుకొని ఇంకా కిందకి వెళ్ళేసి భోజనం అయితే చేయాలి, మధ్యాహ్నం ప్రిపేర్ చేయాలి. ఇంకా తను భోజనం తినేసిన తర్వాత నేను కోన్ కూడా పెట్టించుకోవాలన్నమాట. సో చూడాలి ఎంతవరకు తొందరగా అవుతుంది, ఎంత లేట్ అవుతుంది అని చెప్పి. ఇంకా నేనైతే ఇక్కడ ముందుగానే కడిగి పెట్టేశాను కదా, సో అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్లో ఇంకొకసారి తుడుచుకోవాలి ఇల్లంతా. సో అప్పుడైతే తొక్కేస్తాం కాబట్టి ముందుగానే పసుపు కుంకుమ పెట్టేద్దామని చెప్పేసి నేను పసుపు కుంకుమ అయితే తెచ్చుకున్నాను. ఇంట్లో ప్రతి గడపకి అండ్ ప్రతి దాల్బంద్రానికి ప్రతి తలుపుకు పెట్టాలండి, లేకపోతే ద్వారలక్ష్మికి కోపం వస్తుందంట. గృహప్రవేశం అప్పుడు చెప్పారు నాకు. సో అందుకని చెప్పేసి నేను ప్రతిసారి క్లీన్ చేసుకున్నప్పుడంతా, హౌస్ క్లీన్ చేసుకున్నప్పుడంతా ఇవి తలుపులు దాల్బంద్రాలు అనేది కూడా క్లీన్ చేసుకుంటాను. ముందర గడప కూడా మొత్తం నీట్గా కడిగేస్తాను అనమాట. వాళ్ళకి ముగ్గు కూడా పెట్టుకుంటాను. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఎలాగో కడిగి తుడుస్తున్నాం కదా, ఒకేసారి అన్ని పనులు చేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి, మామూలుగా ఎప్పుడైనా కూడా ఇంతే, నేను ఒకేసారి అన్నీ చేసుకునేస్తాను, మళ్ళీ అంటే కష్టం కదా అనేసి అందుకు ఒకేసారి చేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా అన్నీ ఒకేసారి చేసుకుంటున్నాను. ఇంకా తను కూడా ఉంది కదా నాకు కొంచెం హెల్ప్ చేయడానికి, అందువల్ల ఇంకొంచెం ఈజీగా అయిపోయింది అనమాట. నాకు ఒకదానికైతే 3 hours పట్టేది, ఆ పిల్ల ఉంది కాబట్టి 1.5 hour అలా అయిపోయింది క్లీన్ చేసుకునే కొద్దికి, అంతా ఫినిష్ అయ్యే కొద్దికి. ఇంకా మేము కిందకి వెళ్ళేసి భోజనం అయితే చేసుకోవాలి. నేను సింపుల్గా ఇక్కడ వర్క్ అయితే చేసుకుంటున్నాను. ఇంక భోజనం కూడా నేనే చేస్తాలే పిన్ని అని చెప్పింది అనమాట తను. సరే చేయనీలే అని చెప్పేసి ఇంకా క్లీన్ చేసుకుని, సరే నువ్వు వెళ్ళి కింద భోజనం చేయవు, ఇది నేను క్లీన్ చేసి వస్తానంటే పర్వాలేదులే, ఇంక ముందు ఇది ఒకటే కదా కడిగేది ఉండేది, సో నేను కూడా కడుగుతాను, తర్వాత కావాలంటే ఇద్దరిని వెళ్దాము, నువ్వు హెల్ప్ చేద్దువు, తొందరగా అయిపోతుంది చేసుకునేకి అని చెప్పింది అనమాట. ఇంక సరే తను అలా చెప్పినప్పుడు నేను వెళ్తే ఏం బాగుంటుంది, అందులోనూ తను తొందరగా పనిచేస్తుంది అనమాట. తనకి ఇంకా కొంచెం హెల్ప్ చేశాను అనుకోండి, ఇంకొంచెం ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది పని అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇంకా లాస్ట్ ఇంకొకసారి తుడవాలంతే అని చెప్పాను కదా, సో అదైతే తుడుస్తున్నాను. లోపల రూమ్లో అయితే తుడిచేసాను అనమాట కంప్లీట్గా. ఇంక బయట అయితే తుడుచుకోవాలి. ఆ తర్వాత ఏమో పోయి భోజనం చేసుకొని తినాలన్నమాట. సో మొత్తానికైతే బ్లాగ్ ఇదండి, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మిగిలిన దానికి మ్యూజిక్ యాడ్ చేస్తా చూడండి, ఏం చేసుకున్నాను, ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను. అండ్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూసారు కదా, మీకు ఎలా అనిపించింది క్లీనింగ్ అనేది కూడా కామెంట్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసిండి, అండ్ ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి టైంలో కూడా మీరు వర్క్ చేసుకోవటం అవసరమా, ఎవరినైనా మనిషిని పెట్టుకోవచ్చు కదా అని చెప్పి చెప్తున్నారనమాట. కాకపోతే నేను మనిషిని పెట్టుకోవడానికి ఇబ్బంది అయ్యో కష్టమో అనో కాదు, నా పని నేను చేసుకుంటే, క్లీనింగ్ అది చేసుకున్నా, పిల్లలకి నేనే వండి పెట్టుకున్నా, ఇంట్లో పని నేను చేసుకున్నా నాకు తృప్తిగా ఉంటుందన్నమాట. సో నాకు ఇంట్లో వర్క్, బయట నేనేం జాబ్కి అది వెళ్ళట్లేదు కదండి. సో అందుకని చెప్పి నా పని నేనే చేసుకుంటాను. ఎంత కష్టమైనా సరే, కష్టంగా అనిపించినా కూడా సరే, ఇలాగా అది నా బాధ్యత అని నేను ఫీల్ అవుతాను. సో మీలో ఎంతమంది ఇలా బాధ్యతగా ఫీల్ అవుతారు అనేది నాతో కామెంట్లో తెలియచేయండి. సో అదనమాట. అండ్ పని మనిషిని పెట్టుకునేంత రేంజ్ కూడా కాదులేండి నాది. సో అందుకని చెప్పి నేను పని మనిషిని పెట్టుకోకుండా నా వల్ల అయినంత వరకు నేనే క్లీన్ చేసుకొని, అయినంత వరకు నా పని నేనే చేసుకుంటాను. అది 9 months అయినా సరే, డెలివరీ అయినాకైనా కూడా సరే. ఎందుకంటే నేనేం జాబ్లో ఏం చేయట్లేదు, అలసిపోయి వస్తాను కదా, వర్క్ చేసుకోవడానికి బిజీగా ఉంటుందని. పిల్లలు చూసుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడమే కదా. ఈ మాత్రం కూడా పని చేయకపోతే ఇల్లు అలా నేను ఎలా అనిపించుకుంటా చెప్పండి. సో అందుకని చెప్పేసి పోపుల డబ్బాలో డబ్బు ఎలా దాచుకోవాలి, ఎలా దాన్ని ఇంటికి మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఒక షార్ట్ వీడియో చేశాను. సో దానికి మంచి రెస్పాన్స్ వస్తుందన్నమాట. అండ్ దానికి కామెంట్స్ కూడా చాలా పాజిటివ్గానే పెడుతున్నారు. అండ్ నేను ఇంకో వీడియో పెట్టాను కదా, జస్ట్ ఫర్ ఫన్ అని చెప్పేసి, ఆ వీడియో కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఆ వీడియో కూడా కొంచెం బాగా ఇష్టపడుతున్నారు అనమాట, చూస్తున్నారు. కాకపోతే ఆ వీడియోకి ఒక సిస్టరు ఒక మెసేజ్ పెట్టారనమాట, అంటే కామెంట్ పెట్టారు. సో తను ఆ కామెంట్ ఎందుకు పెట్టిందో నాకు తెలియదు, కానీ ఒకసారి తన గురించి తనే ఆలోచించుకొని తర్వాత కామెంట్ పెడితే బాగుండేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఆ సిస్టర్ కోసం మాత్రమే చెప్తున్నాను అనమాట ఈ మాట. సో చూసిన తర్వాత ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, షార్ట్. మీకు గనుక దానికి చూసినాక ఏం అర్థమైంది అనేది నాకు చెప్పండి. తను నెగిటివ్ కామెంటే చేసింది, బట్ నేను అది పాజిటివ్గా తీసుకుంటున్నాను సిస్టర్. ఇంకొకసారి అలా కామెంట్ పెడితే కనుక నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఘోరంగా మీలాగే ఇవ్వాల్సి వస్తుంది. సో చూసుకొని, నేను టైటిల్ ఏం పెట్టాను అనేది కూడా ఒకసారి చూసుకొని తర్వాత కామెంట్ అనేది చేయండి. సో ఇది వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.